బిగినర్స్ కూడా ఈజీగా వేసుకొని సింపుల్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఈ విధంగా వైట్ పెన్సిల్ యూస్ చేసి డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇది హాఫ్ మూన్ షేప్లో వేస్తున్నాను. దీనికి అనుకుని ఇలా లైన్స్ లాగా వేసేయండి. నెక్స్ట్ సిల్క్ దారం తీసుకుని ఇది 2 వరుసలు నీడిల్లోకి ఎక్కించుకోవాలి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకుని ఈ విధంగా గొలుసు కుట్టుకోవాలి అవుట్లైన్. ఇది బేసిక్ స్టిచ్చే కాబట్టి ఎవరైనా వేసేయగలుగుతారు. అంటే బిగినర్స్ కూడా ఈజీగా వేసేయచ్చు. ఈ చివరికి వచ్చేసరికి నీడిల్ ఒక్కసారి కింద దింపేసుకొని మళ్ళీ చైన్లో నుంచి పైకి తీసుకోవాలండి. ఇక్కడ షేప్ కరెక్ట్గా తిరుగుతుంది, లేదంటే రౌండ్ షేప్ వచ్చేస్తుందండి. ఈ విధంగా పైకి తీసుకున్న తర్వాత మళ్ళీ కుట్టేసేయండి. సింపుల్గా చేసుకునే డిజైన్స్ అంటే బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునే డిజైన్స్ చాలా ఉన్నాయండి. మిర్రర్ వర్క్లో కూడా చాలా ఉన్నాయి. అన్నీ హ్యాండ్తో చేసినవే. చిన్న చిన్న బుటీ డిజైన్స్తోనే చాలా బ్లౌజ్ వర్క్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ముందు వీడియోస్ కూడా. ఎక్కువ హెవీ వర్క్స్ చేయలేని వాళ్ళు తప్పకుండా చూడండి. లోపల సైడు ఇక్కడ ఫిల్ చేస్తున్నానండి. ఏమీ లేదు, నార్మల్గా అదే సేమ్ థ్రెడ్తోనే ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ రావాలి. దగ్గరగా లైన్స్ వేసుకుంటూ రండి. ఫిల్ చేయడం అయితే అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకొని వెనక సైడు 3 వేసేసుకోండి. ఈ డిజైన్కి అనుకుని లైన్స్ వేసాను కదా, ఈ లైన్స్ కుట్టుకోవడానికి బ్లూ కలర్ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకోండి. ఇది కూడా 2 వరుసల దగ్గరే 3 వేసుకోవాలి. ఇది ఒక్కొక్క లైను టులిప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంటే ఒక చైన్ వేసిన తర్వాత నీడిల్ కిందకి దింపేసుకుని ఇటు సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకొని ఈ చైన్ దగ్గర నుంచి ఈ విధంగా నీడిల్ తీసుకోండి. ఇటు సైడ్ నుంచి మళ్ళీ నీడిల్ కిందకి దింపేసేయండి. ఇదే టులిప్ స్టిచ్. ఈ విధంగా అన్ని అంటే ఒక్కొక్క లైను వేసుకుంటూ రావాలి టులిప్ స్టిచ్తో. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత నీడిల్ కింద దింపేసుకొని వెనక వైపు 3 వేసేసుకోండి. నెక్స్ట్ గోల్డెన్ పూసలు తీసుకోవాలి. ఇవి 0 సైజ్ గోల్డెన్ పూసలు. ఇది కుట్టుకోవడానికి కాటన్ దారం తీసుకోవాలి. 2 వరుసలు కాటన్ దారం తీసుకొని చివరి నుంచి 3 వేసుకోండి. ఈ టులిప్ స్టిచ్ మధ్యలో నుంచి ఒక్కొక్క పూస వేసుకుంటూ రావాలి. పైన మూన్ షేప్ మిడిల్లో ఒక పోస్ వేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న చిన్న బుట్ట వర్క్తో బ్లౌజ్ వర్క్ ఎలా ఉంది చూడండి. ఎంత బాగుంది చూసారో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.